వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ. ఐ యామ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. మనము లాస్ట్ వీడియోలో ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేశాం, వివరణ ఇచ్చాను. ఈ వీడియోలో కూడా ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నలు డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, లాస్ట్ క్లాస్లో ఒక 20 క్వశ్చన్స్ వరకు డిస్కషన్స్ చేయడం జరిగిందండి. ఈ క్లాస్లో కూడా మరికొన్ని క్వశ్చన్స్ డిస్కషన్స్ చేద్దాం. ఈ ప్రశ్న చూద్దాం. స్థిర ధరల ప్రకారం 2023-24 సంవత్సరాల్లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు కన్నా ఆంధ్రప్రదేశ్ జీడిపి వృద్ధి రేటు అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ది కాన్స్టాంట్ ప్రైజెస్ ది గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఫర్ ది ఇయర్ ఆఫ్ 2023-24. ఓకే, ఇక్కడ జిఎస్డిపిని జీడిపిని పోల్చాడు 2023-24 ఇయర్స్లోనండి, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లోనండి. 2023-24 ఇయర్స్లో 2023-24 సంవత్సరాల్లో కనుక చూసినట్లయితే 2023-24 ఇయర్స్లో ఇండియాలో భారతదేశంలోనండి ఏ ధరల ప్రకారం అడిగాడు? కాన్స్టాంట్ ప్రైజెస్, స్థిర ధరల ప్రకారము వృద్ధి రేటు, జీడిపి వృద్ధి రేటు 8.2% వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీలో అయితే జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క వృద్ధి రేటు ఎంతగా నమోదు చేసుకుందండి అంటే 7.35%. అంటే ఇక్కడ ఏమిచ్చాడు? ఆంధ్రప్రదేశ్ జీడిపి కంటే, ఇండియా కంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎక్కుందా తక్కువందా సమానమా ఏది కాదు అని ఇచ్చాడు. ఓకే, ఏదండి ఆన్సర్ అంటే తక్కువగా ఉంది. ఇండియాలో 8.2 ఉంటే ఇక్కడ ఎంత వచ్చిందండి అంటే 7.35%. నెంబరిక్ బేసిక్ క్వశ్చన్స్గా అడగటం జరిగిందండి ఈ ప్రశ్న. నెక్స్ట్ మరొక ప్రశ్న. ప్రస్తుత ధరల్లో 2023-24 ఇయర్స్లో రాష్ట్ర జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్లో వివిధ రంగాల వాటాను అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. ఓకే, అవరోహణ అంటే ఏంటండి? పైనుంచి కిందికి. ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ది కరెంట్ ప్రైజెస్ అరేంజ్ ది contributions of the different sectors to the state's gross value added for the year of 2023-24 ఇయర్స్లో డిసైడింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు. అంటే పైనుంచి కిందికి అవరోహణ, ఆరోహణ అంటేనేమో ఏందండి అంటే కింది నుంచి పైకి రావాలి. చూడండి, మొత్తము మనకు ఎన్ని రంగాలు ఉన్నాయండి? 3 రంగాలు ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఈ 3 రంగాలలో గ్రాస్ వాల్యూ యాడెడ్లో హయ్యెస్ట్గా వచ్చింది. ఇండియాలోను తెలంగాణలోను హయ్యెస్ట్గా వచ్చేది ఏదండి అంటే సర్వీస్ సెక్టారే. దాదాపుగా మనకు 40% పైగా వచ్చిందండి వాటా. షేర్ కనుక చూసుకున్నట్లయితే వాటా మనకు 40% వస్తే, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్ ద్వారా 34% పైగా వచ్చింది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ షేర్ ఎంత వచ్చిందండి అంటే 25 మీద వచ్చింది, 25% పైగా వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, అత్యధిక వాటా సేవా రంగంలో ఉంది. సేవా రంగము, ఆ తర్వాత వ్యవసాయ రంగము, ఆ తర్వాత పారిశ్రామిక రంగము అనేటువంటిది కలదు. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2023-24 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో స్థిర ధరల ప్రకారము వ్యవసాయ రంగములో రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసుకున్న ఉపరంగం. ఓకే, ఎందులో అడిగాడు? స్థిర ధరల ప్రకారము వ్యవసాయ రంగం అని ఇచ్చాడు. ఓకే, మనకు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి ఉపరంగాలు, వ్యవసాయము పంటలు ఉంటుంది ఉపరంగము, పశు సంపద యానిమల్ హస్బెండరీస్ లైవ్ స్టాక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫారెస్ట్ అటవీ ఉత్పత్తులు ఉంటాయి, మత్స్య పరిశ్రమ, ఇవన్నీ కూడా ఉపరంగాలే. దీనిలో మనకు వృద్ధి రేటు ఎంత వచ్చింది ఏ ఇయర్లో? 2023-24. ఇది ఆన్సర్ చేయటం నాట్ ఏ జోక్. రుణాత్మకమని ఇచ్చాడు. ఇక్కడ మనకు
అత్యధికంగా వృద్ధి రేటు వచ్చింది లైవ్ స్టాక్లో వచ్చిందండి 4.79%. అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చింది 0.85%. మత్స్య పరిశ్రమ ద్వారా వచ్చింది 2.6%. ఇవన్నీ ధనాత్మక వృద్ధి రేటు. బట్ ఉన్న వృద్ధి రేటు తగ్గింది ఏదండి అంటే పంట ఉత్పత్తుల్లో, వ్యవసాయంలో తగ్గిందండి. దాదాపుగా 1.36% తగ్గింది. నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, రుణాత్మకంలోకి వెళ్ళిపోయాం. ఇది డేటా అనాలసిస్ ప్రశ్న అండి, కావాలనే ఇచ్చాను. మనకు రుణాత్మక వృద్ధి రేటు వచ్చింది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, 23rd ఆన్సర్, ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. 2023-24 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో స్థిర ధరల ప్రకారం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసుకున్న ఉపరంగము ఏది అని ఇచ్చారు. అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసుకున్న ఉపరంగము ఏది, ఏ సబ్ సెక్టర్స్? ఇంతకుముందే ఇచ్చాను. పంటలు, పశుపోషణ, అటవీ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ. ఇందులోనే ఇంతకుముందే చెప్పాను. ఓకే, అత్యధికంగా దేనిలో వచ్చిందండి? యానిమల్ హస్బెండరీస్, లైవ్ స్టాక్లో వచ్చిందండి. ఆన్సర్ 21 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 21 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. పరిశ్రమల రంగంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు అయినది. ఓకే స్టూడెంట్స్, మనకి ఇంకా ఏపీ ఎకానమీకి సంబంధించి మనకు ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ ఉంది. మనకి ఏమైనా డౌట్స్ క్లియరెన్సీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి, దానికి సంబంధించినటువంటి వివరణలు కూడా క్లియరెన్సీ ఇస్తాను. ఓకే, ప్రశ్న చూద్దాము. పరిశ్రమల రంగంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు అయినది. ఓకే, పారిశ్రామిక రంగంలో మనకు వృద్ధి రేటు ఎందులో ఎంతో వచ్చింది అని ఇచ్చాడు. ఓకే, ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్స్లో మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మైనింగ్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అని ఇచ్చాడు. ఓకే, అత్యధికంగా వృద్ధి రేటు వచ్చింది, హయ్యెస్ట్ గ్రోత్ రేట్ వచ్చింది కనుక చూసుకున్నట్లయితే మనకు 14.2% గ్రోత్ రేటు. ఓకే, ఇది స్థిర ధరల ప్రకారం అండి 14.2% వచ్చింది. మైనింగ్స్లో ఎంత వచ్చింది? అతి తక్కువగా వచ్చింది 5.5%. నిర్మాణము, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ 10.5. తయారీ రంగము 5.8, తయారీ రంగము 5.8% గ్రోత్ రేట్ అనేది నమోదు అయిందండి. అత్యధికంగా ఏ రంగంలో వచ్చిందండి అంటే ఆన్సర్ 4th వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 4వది ఆన్సర్ అవుతుంది. 4th వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 4th వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అనేటువంటిది 4th వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సేవారంగము వృద్ధి రేటును జతపరచము. సేవారంగము వృద్ధి రేటును జతపరచము. ఉపరంగము వృద్ధి రేటు. ఓకే, వాణిజ్యము, హోటళ్ళు, రెస్టారెంట్లు, రైల్వే, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్. మనకు ఉపరంగము ఇందులో మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద ఇచ్చాడు. సర్వీస్ సెక్టర్, ట్రేడ్స్, హోటల్, రెస్టారెంట్, రైల్వేస్, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అనేటువంటిది ఇచ్చాడు. ఇది కూడా చాలా కష్టమైనటువంటి ఆన్సరే, డేటా అనాలిసిస్ క్వశ్చన్స్. ఓకే, మన తెలంగాణలో జరిగినటువంటి వాటిలో ఇలాంటి ప్రశ్నలే ఇచ్చాడు. చూసినట్లయితే మనకు అత్యధికంగా వృద్ధి రేటు వచ్చింది దీనిలోనండి కమ్యూనికేషన్స్లో వచ్చింది. ఓవరాల్గా గుర్తుపెట్టుకుంటే కమ్యూనికేషన్స్ C3 ఉండాలి ఆప్షన్లో. ఓకే అండి, దాని తర్వాత చూసినట్లయితే మనకు అతి తక్కువగా వచ్చింది రైల్వే ట్రాన్స్పోర్ట్లో, రైల్వే రంగంలో అతి తక్కువగా వచ్చిందండి. బి అనేటువంటిది 2లో ఉండాలి, B2లో ఉండాలండి. C3లో ఉండాలి, B2లో ఉండాలి. 2 ఆప్షన్స్ ఎగిరిపోయాయి చూడండి. ఏ అని ఉండాలి, బి అని ఉండాలి. ఇక వాణిజ్యము, హోటళ్ళ ద్వారా వచ్చింది ఎంతండి అంటే 3.43%. ఓకే, ఇక్కడ ఆన్సర్ 2 ఆప్షన్స్ వచ్చాయండి, ఏ మరియు బి. అనుకోకుండా డిడిపి వర్కర్ మిస్టేక్ చేశాడండి. ఏ మరియు బి అనేటువంటివి అన్నిటికీ దేనికి దానికి మ్యాచ్ అయింది. ఏకు 1, బికు 2, సికు 3, డికి 4 అండి. ఆన్సర్ దేనికి దానికి మ్యాచ్ అయింది. నెక్స్ట్ మరొక ప్రశ్న.
ఓకే, ఇది కూడా డేటా అనాలిసిస్కి వచ్చినాయి. 2023-24 ఇయర్స్లో ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? గన్ షాట్ ప్రశ్న అడిగాడు. 2,42,479 రూపీస్. సెకండ్ ఆప్షన్ 2,48,320 రూపీస్. థర్డ్ ఆప్షన్ 2,35,359 రూపీస్. ఫోర్త్ ఆప్షన్ 2,51,182 రూపీస్ అని ఇచ్చాడు. ఓకే, ఇందులో ఆన్సర్ ఏదండి అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అని ఇచ్చాడు. పర్ క్యాపిటా ఇన్కమ్ హయ్యెస్ట్గా వచ్చినటువంటిది మనకు పర్ క్యాపిటా ఇన్కము ఎంత ఉందండి అంటే 2,42,479 ఉంది. అదే ఇండియాలో అయితే ఎంత ఉందండి? 1,84,000 రూపాయలు ఉన్నాయి. అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రాలు ఏమున్నాయండి? గోవా, సిక్కిం, తర్వాత ఢిల్లీ ఉంటే అతి తక్కువగా తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రము బీహార్ అవుతుంది. అత్యధికంగా ఉన్నటువంటిది వరుసగా కనుక చూస్తే ఢిల్లీ గోవా, సిక్కిం మరియు ఢిల్లీ అనేటువంటి రాష్ట్రాలు ఉంటే అతి ఎక్కువగా. తక్కువగా ఉన్నటువంటిది ఏదండి అంటే బీహార్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మొదటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. 2023-24 ఇయర్స్లో ప్రస్తుత ధరల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయము కన్నా భారతదేశ తలసరి ఆదాయం, ఇంతకుముందే చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎంత ఉందండి? నియర్లీ 2,42,000, 2,42,000 చిల్లర ఉంది. ఇండియాలో 1,84,000 రూపీస్ ఉంది. అంటే తక్కువగానే ఉంది. చూడండి, ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. తక్కువగానే కనపడుతుంది. ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటువంటిది లోయర్గానే, తక్కువగానే ఉందండి. నెక్స్ట్ మరొక ప్రశ్న. 2023-24 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే రాబడిని అవరోహణ క్రమంలో అమర్చండి. ఇన్ 2023-24 అరేంజ్ ది సోర్సెస్ ఆఫ్ ది రెవెన్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు. ఓకే, ఓన్ ట్యాక్సెస్ రెవెన్యూ, ఓన్ నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ, సెంట్రల్ గ్రాంట్స్, ట్రాన్స్ఫర్స్ అని ఇచ్చాడు. సెంట్రల్ గ్రాంట్స్ అండి. ఓకే, సొంత పన్నుల రాబడి, సొంత పన్నేతర రాబడి, కేంద్ర బదలాయింపులు అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ చూడండి, సొంత పన్నుల రాబడి, కేంద్ర బదలాయింపులు, సొంత పన్నేతర రాబడి అని ఇచ్చాడు. మనకు మినిమం ఐడియా ఉండాలి. మనకు ట్యాక్సెస్ రెవెన్యూ అంటే ఏంటండి? పన్నుల ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మెర్జ్డ్ ఆన్ జిఎస్టీ. పరోక్షపు పన్నులన్నీ కూడా ఎందులో విలీనమయ్యాయండి అంటే జిఎస్టీలో విలీనమయ్యాయి. నెక్స్ట్ కేంద్ర బదలాయింపులని ఇచ్చాడు, సొంత పన్నేతర రాబడి అని ఇచ్చాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకిచ్చినటువంటి సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డేటా ప్రకారం అయితే 85,000 కోట్లకు పైగా రాష్ట్ర ఓన్ ట్యాక్సెస్ రెవెన్యూ అనేటువంటిది ఉంటే, కేంద్ర బదలాయింపులు దాదాపుగా 84,000 కోట్లకు పైన ఉందండి. 7,000 చిల్లర 7,000 మీద వచ్చిందండి సొంత పన్నేతర రాబడి. నాన్ ట్యాక్సెస్ రెవెన్యూకి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చండి? సిపిఎస్సి యొక్క ప్రాఫిట్స్, పోలీసులు విధించేటువంటి జరిమానాలు, అటవీ ఉత్పత్తుల మీద వచ్చేటువంటి రాబడి, గనుల మీద వచ్చేటువంటి రాబడి కూడా నాన్ ట్యాక్సెస్ రెవెన్యూగానే చెప్పొచ్చండి. ఓకే, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ అని చెప్పొచ్చు. ఓకే, ఇందులో ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఫస్ట్ సొంత పన్నేతర రాబడి, సొంత పన్నుల రాబడి ఉండాలండి. సొంత పన్నుల రాబడి ఉండాలి. తర్వాత కేంద్ర బదలాయింపులు ఉండాలి. తర్వాత సొంత పన్నేతర రాబడి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది పన్నుల రాబడి అండి. పన్నుల రాబడి, పన్నేతర కాదు, పన్నుల రాబడి. సొంత పన్నుల రాబడి, కేంద్ర బదలాయింపులు, సొంత పన్నేతర రాబడి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. 30. 2023-24 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత పన్ను రాబడి శాతమును
అత్యధిక రాబడి నుండి తక్కువ రాబడికి అమర్చం. వావ్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడో చూడండి ఒకసారి. 2023-24 అరేంజ్ ది సోర్సెస్ ఆఫ్ ది ఓన్ ట్యాక్సెస్ రెవెన్యూ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది హైయెస్ట్ టు లోయెస్ట్ రెవెన్యూ. ఎక్కువ నుండి తక్కువకు అమర్చమన్నాడు. మనకి ఏ రెవెన్యూ అడిగాడు? ఓన్ ట్యాక్సెస్ రెవెన్యూ, పన్నుల రాబడి ద్వారా వచ్చేటువంటిది. చూసినట్లయితే ఇది కొంతవరకు ఈజీగానే చేయొచ్చు. హయ్యెస్ట్ స్టేట్ గవర్నమెంట్కి హయ్యెస్ట్గా వస్తుంది ఏదండి అంటే రాష్ట్ర జిఎస్డిపి. అదే టోటల్ ఇండియాలో అయితే ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, సెకండ్ ప్లేస్ జిఎస్టీ ఉంది, థర్డ్ ప్లేస్ కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర జిఎస్డిపి ఎక్కువగా ఉంది. ఈ ఆప్షన్ ఉండాలి, కానీ ఈ అన్నిట్లలో ఇచ్చాడు. నెక్స్ట్ లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేది ఏదండి అంటే అమ్మకపు పన్ను, వ్యాట్ ద్వారా మనకి ఎంత పర్సంటేజ్ వస్తుందండి అంటే 22%, 22% వస్తుంది. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ ఎంత వస్తుందండి అంటే రాష్ట్ర ఎక్సైజ్ సుంకం ద్వారా 19% అండి. నెక్స్ట్ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్స్ ద్వారా 11% రెవెన్యూ వస్తుంది, రాబడి వస్తుంది. నెక్స్ట్ మోటారు వెహికల్స్ ట్యాక్సెస్ ద్వారా, మోటారు వాహనాల ద్వారా 5% అనేటువంటిది వస్తుంది. ఇది సబ్జెక్ట్ కమాండింగ్ను బేస్ చేసుకొని అడిగినటువంటి ప్రశ్నలు. మనకు నెంబరింగ్ కరెక్ట్గా ఉండకున్నా మినిమం ఒక 3 ఐడియా చేస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నవి ఏవండి చూడండి. మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటిది మన రాష్ట్ర జిఎస్డిపి ద్వారా వచ్చింది 36%, ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఓకే, ఈ తర్వాత ఏ, తర్వాత బి. ఓకే, ఈ మూడింటిని బట్టే మనం ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత సి మరియు డి వచ్చింది. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ చేయగలుగుతాం. అంత డేటా గుర్తుపెట్టుకోవటం నాట్ ఏ జోక్ అండి. కాబట్టి మినిమం మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చూసుకోండి.